హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలుకు చర్యలు ముమ్మరంగా షురు అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సంఘం ఏర్పాటు డిమాండ్ అండి. ఆంధ్రప్రదేశ్లో 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం ఏపీటీఎఫ్ సబ్ కమిటీ సమావేశంలో ప్రధాన చర్చగా నిలిచింది. ఈ సమావేశం మంగళవారం విజయవాడలోని ఏపీటీఎఫ్ కార్యాలయం చిన్నపాటి సింగరాజ్ భవన్లో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నపాటి మంజుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలను అయితే వివరించారు. 12వ వేతన సవరణపై డిమాండ్లు. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ వేతన సవరణ 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని అయితే జూలై 2023 నుంచి కొత్త వేతన సవరణ ప్రక్రియ అనేది అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక రెండవది పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులు. పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు రావాల్సిన డిఏలను తక్షణమే చెల్లించాలని, దీని ప్రక్రియను మరింత త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానం అమలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా అయితే వ్యక్తమైంది. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు. ఉద్యోగులకు రావాల్సినటువంటి 11వ పీఆర్సీ బకాలను ఏకంగా ఒకేసారి విడుదల చేయాలని, అలాగే ఉద్యోగులు పెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ మరియు పీజీఎల్ఐ రుణాలను మంజూరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. విద్యారంగంపై ప్రతిపాదనలు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాలని, పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం. ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇక సమావేశం ముఖ్యాంశాలు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ డిమాండ్లు ఉద్భవించాయి. నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిన ఉద్యోగ ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని సబ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. జీతాల సవరణ. కొత్త పీఆర్సీని అమలు చేయడంలో జాప్యం జరగకుండా చూడాలని, జూలై 2023 నుంచి పెరిగిన జీతాలను అమలు చేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. విద్యా విధానంలో సమర్థత. విద్యార్థులకు మెరుగైన బోధనను అందించడానికి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని తెలిపారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. ఈ సమావేశంలో వచ్చిన సూచనల ప్రకారంగా ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే 12వ వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించాలి. పెండింగ్ బకాయిల చెల్లింపునకు ఈ మేరకు సమయక్ష ప్రకటించాలి. అంటే క్యాలెండర్ షెడ్యూల్ ప్రకటించాలి. ఉద్యోగుల పెన్షన్ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు చేయాలి. ఈ డిమాండ్లపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ చర్యలపై ఉన్న అసంతృప్తి ఉద్యోగ సంఘాల పోరాటంతో మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.